హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లింక్ టాయ్స్. ఎస్, ఈ మూవీ థ్రిల్లర్ అండ్ డ్రామా ఆగస్టు 22, 2024లో థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ మూవీ చూశాక పర్వాలేదు, డ్రామా స్టోరీ నచ్చింది. అది అయినా ఒక ట్రాప్ చేయడానికి ప్లాన్ చేసే విధానం, మత్తులో అందరినీ ముంచడం, క్లైమాక్స్లో ఎవరు గెస్ట్ చేయని సీనుతో మూవీ ముగించడం, ఇవి మీకు చాలా నచ్చుతాయి. కానీ మూవీ మొదటి 40 మినిట్స్ వరకు చాలా డ్రామా స్టోరీని యాడ్ చేశారు. ఇవి అంతగా నచ్చదు. అక్కడక్కడ లాజిక్లెస్ సీన్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీ 1 అవర్ 42 మినిట్స్ యావరేజ్ డ్యూరేషన్తో కాకుండా జస్ట్ 1 అవర్ 20 మినిట్స్ తోటే ఈ మూవీ ముగించి ఉంటే కొద్ది వరకు వర్కౌట్ అయితే అయ్యేది. బేసిక్గా ప్లాట్ ఏంటంటే, స్టేటర్ కింగ్ అనే వ్యక్తికి ప్రైవేట్ ఐలాండ్ ఉండడంతో అందులో 15 to 20 మెంబర్స్ వరకు పార్టీ చేసుకోవడానికి వెళ్తారు. మరి ఆ ఐలాండ్కి పార్టీ చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఏమి జరిగింది, డ్రామా స్టోరీతో మొదలై థ్రిల్లర్ సీన్స్ ఎలా వచ్చాయి అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. రిమైనింగ్ మూవీ ఒక 40 మినిట్స్ ఉంది అనగా ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. ఎవరికి ఏం జరుగుతుంది, ఎవరు చనిపోతారు, ఎవరు బ్రతికి ప్రాణాలతో బయటపడతారు అని ప్రతి ఒక్క సీన్ ఇంట్రెస్టింగ్గా చూసేలా చేస్తూ ఉంటుంది. క్లైమాక్స్ మాత్రం చాలా వరకు ఎంజాయ్ చేస్తారు. మంచి యాక్షన్ సీన్స్ని యాడ్ చేశారు. మూవీ మొదటిలో ఎందుకని ఐలాండ్కి వచ్చి మరీ పార్టీ ఎందుకని చేసుకుంటున్నారు అని ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది. కానీ మూవీ ముందుకు వెళ్తున్న కొద్దీ చాలా క్లియర్గా మూవీ అర్థమవుతూ ఉంటుంది. స్టోరీ లైన్ అంతగా కొత్తదేమీ కాదు, కానీ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత వచ్చే సీన్స్ అయితే చాలా నచ్చుతాయి. వీరి జీవితంలో జరిగిన కొన్ని సీన్స్ ఎప్పుడైతే గుర్తుకు వస్తాయో అప్పటి నుండి మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. కానీ ఈ మూవీలో చాలా లాగ్ అండ్ బోరింగ్ సీన్స్ అయితే ఉన్నాయి. క్లైమాక్స్లో వచ్చే 30 మినిట్స్ సీన్స్ చాలా నచ్చుతాయి, కానీ మిగతా స్టోరీ అంతగా నచ్చదు. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాల్సినంతగా ఉంది, సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా అండ్ ఎక్కడ కూడా మీకు బోరింగ్గా అనిపించదు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే చాలా ఎక్స్పోజింగ్ సీన్స్ అండ్ మసాలా సీన్స్ ఉన్నాయి. సో ఈ మూవీ ఫ్యామిలీతో చూడాల్సింది మాత్రం కాదు, ఫ్యామిలీని అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఈ మూవీ ఇప్పుడు చూసుకుంటే ప్రైమ్ వీడియోలో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. 1 టైం వాచ్, ఫ్రీగా ఉంటే ఒకసారి వెళ్ళి చూడడానికి ట్రై చేయండి, కానీ అంతగా నచ్చకపోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా తెలుగు డబ్బింగ్ మూవీ అయిన బ్లింక్ టాయ్స్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.